మోడీ నియంతృత్వ పాలన నుండి దేశాన్ని రక్షించుకోవాలని ఇండియా కూటమి నాయకులు కోరారు. బుధవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, సిపిఐ జిల్లా కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి, స్థానిక నాయకులతో ఇండియా కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ యొక్క కాన్స్టిట్యుయెన్సీలో సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమ ఉన్నది. సింగరేణి లాంటి ప్రభుత్వ పరిశ్రమలో ఇప్పటికే కొన్ని వాళ్ళు ఒక ప్రతిపాదనలు పెట్టారు. మణుగూరు నుంచి రామగుండం త్రూ వయా భూపాలపల్లిలో రైల్వే లైన్ పునరుద్ధరణ చేయాలని చెప్పి ఇప్పటికే బడ్జెట్ కేటాయించారు. ప్రతిపాదనలు పంపారు రైల్వే శాఖకు. రైల్వే శాఖ ఆమోదం తెలియజేసారు. దాన్ని మన కావ్య గారు గెలిస్తే పార్లమెంట్లో దీన్ని వేగవంతం చేసి ప్రజలకు ఈరోజు రైల్వే సౌకర్యం అందుబాటులో తేవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. తద్వారా ట్రాన్స్పోర్ట్ పెరుగుద్ది. కార్మిక వర్గం ప్రజలు ఈరోజు వారి వారి స్వగ్రామాలకు పోవడానికి రైల్వే అందుబాటులోకి వస్తుంది. ఇలాంటి గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఇస్తే ఈరోజు బీజేపీ పార్టీ ఇచ్చేది మనకు అవసరం లేని ఈరోజు నినాదాలు ఇస్తూ ఉన్నారు. హిందూ రాష్ట్రం దేవుడి పేరు చెప్తా ఉన్నారు. ఈ భారతదేశంలో ప్రజలకు దేవుడు ఉన్నాడు. సమ్మక్క ఉంది, సారక్క ఉంది, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, రాముడు ఉన్నాడు, విఘ్నేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి మాకు దేవులకేం కుదవలేదు. మీరు చూపెట్టిన దేవుని మార్గం మాకు అవసరం లేదు. ఆల్రెడీ మేమంతా హిందువులమే. ఇంకా హిందూ రాష్ట్రం సపరేట్గా రావాల్సిన అవసరం లేదు. అందుకనే బీజేపీ పార్టీ స్వయంగా వాళ్ళ ఎంపీలు చెప్తా ఉన్నారు. అరవింద్ లాంటి ఎంపీ చెప్తా ఉన్నాడు, బీజేపీ పార్టీకి 400 సీట్లు ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని మారుస్తాం. దేశం రాజ్యాంగంలో లౌకిక తత్వం అదే సెక్యులర్ అనే పదాన్ని మేము తీసేస్తాం అని చెప్తా ఉన్నారు సిగ్గు లేకుండా.